హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కథలోకి వెళ్ళిపోదాం. ఒక సిటీలో అర్జున్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన చాలా ధనవంతుడు. కానీ ఆ యువకుడికి జరిగిన ఒక ప్రమాదంలో దురదృష్టవశాత్తు తన చూపుని కోల్పోతాడు. చూపు లేకున్నా కూడా తన తెలివితేటలతో తన సంపదను పెంచుతూ అందరికీ స్ఫూర్తిగా ఒక గొప్ప వ్యక్తిగా ఉండేవాడు. కానీ తనకు ఎవ్వరూ లేనందువల్ల తనకు ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటాడు. కానీ మ్యారేజ్ అంటే గుడ్డివాడు కాబట్టి కొంచెం వెనుకంజ వేసేవాడు. అతని ఫ్రెండ్స్ ఒక మంచి అమ్మాయిని చూసి అతనికి మ్యారేజ్ చేయాలనుకుంటారు. అదే ఊరిలో కావ్య అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. చాలా మంచి అమ్మాయి. సవతి తల్లి చేతిలో చాలా బాధలు పడుతూ ఉండేది ఆ అమ్మాయి. తన సవతి తల్లి మీరాకి అర్జున్ గురించి బాగా తెలుసు. అతనికి పెళ్లి చేయాలని వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తనకు డబ్బు మీద ఉన్న వ్యామోహంతో కావ్యను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. ఏ అమ్మాయి అయినా ఎంత ఆస్తున్నా గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాలంటే మనసు అంగీకరించదు కదా. కావ్య చాలా బాధపడింది, చాలా ఏడుస్తుంది. కానీ అర్జున్ మంచితనం గురించి ఊర్లో వారి ద్వారా తెలుస్తుంది. అలా అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. మీరాకి పెళ్లి వల్ల చాలా డబ్బు అందుతుంది. ఇంకా ఆ డబ్బుతో మీరా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ గుడ్డివాడిని పెళ్లి చేసుకొని ఇది ఎలా సంతోషంగా ఉంటుంది అలా అని తన సవతి తల్లి బుద్ధిని చూపించుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత అర్జున్ కావ్య పైన చూపించే ప్రేమ అభిమానం వల్ల కావ్యకు ఉన్న కొంచెం సందేహం కూడా, అంటే కావ్యకు ఏదో ఒక కొంచెం అయిష్టత ఉంటుంది లోపల పెళ్లి గురించి. అలాంటిది కూడా తొలగిపోయి అర్జున్ని చాలా బాగా అర్థం చేసుకొని అతనితో చాలా బాగా కలిసి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా చాలా ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా అర్జున్ భార్య కావ్య ఇంకా అర్జున్ ఫ్రెండ్స్ అర్జున్కి ఒక మంచి డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి అతనికి కళ్ళు ఎలాగైనా తిరిగి తీసుకురావాలని అనుకుంటారు. ఒక మంచి డాక్టర్ కోసం చూస్తూ ఉంటారు. ఇలా ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఎప్పుడు వెళ్ళే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావ్య జీవితంలో వెలుగు నింపే ఒక విషయం వాళ్ళకు తెలుస్తుంది. అదేంటంటే యుఎస్ నుండి ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ విలియం ఆ సిటీకి ఒక వైద్య సమావేశం కోసం వస్తున్నట్లు వాళ్ళు ఎప్పుడు సంప్రదించే వాళ్ళ డాక్టర్ ద్వారా తెలుసుకుంటారు. ఆయన ఒక 9 నెలల్లో ఇక్కడికి వస్తున్నట్టు కావ్యకి వాళ్ళ ఫ్రెండ్స్కి చెబుతాడు. ఇంకా డాక్టర్ ఏమంటాడంటే, మనం గనక డాక్టర్ గారిని కలవగలిగితే అర్జున్కి కళ్ళు తెప్పించవచ్చు, డాక్టర్ గారిని నేను కలిసి మాట్లాడతాను అని కావ్యతో చెప్తాడు. కావ్య చాలా సంతోషిస్తుంది. అయితే అదే టైంలో అప్పుడే కావ్యకు ఇంకొక ఆనందకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం కావ్యకి తెలుస్తుంది. కావ్య ఎలాగో 9 నెలల్లో అర్జున్కి కళ్ళు ఆపరేషన్ జరుగుతుంది, తనకు తిరిగి కళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇప్పుడే పుట్టబోయే బిడ్డ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు పుట్టిన బిడ్డతో నేను ఆయనని సర్ప్రైజ్ చేస్తాను డైరెక్ట్గా అని అనుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం అర్జున్కి చెప్పదు. 9 నెలలు గడుస్తాయి. కావ్యకి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. అలాగే డాక్టర్ కూడా రానే వస్తాడు. డాక్టర్ని సంప్రదించి అంతా అర్జున్ ఆపరేషన్కి ఏర్పాట్లు జరుగుతుంటాయి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అర్జున్కి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసి అంతా సవ్యంగా జరిగిన తర్వాత అర్జున్ని వచ్చి కలుద్దామనుకొని వాళ్ళ సిటీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సరిగ్గా అర్జున్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగానే కావ్యకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. మీరా కావ్యను వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అయితే మీరా అర్జున్కి కళ్ళు వస్తున్నాయి అన్న విషయాన్ని అస్సలు జీర్ణించుకోదు. అర్జున్కి కళ్ళు వస్తే కావ్య, తన పిల్లలు, ఆ కుటుంబం మొత్తం సంతోషంతో మునిగిపోతుంది. ఇలా జరగటానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఆలోచిస్తుంది. కావ్యకి డెలివరీ అయిన తర్వాత ట్విన్స్ పుడతారు. అలాగే అర్జున్కి ఆపరేషన్ జరిగి ఒక 15 రోజులు
తర్వాత కళ్ళకి కట్లు విప్పుతారు. అయితే కావ్య డెలివరీ అయ్యాక మీరా కావ్యను తన ఇంటికి తీసుకెళ్తుంది. నేను చూసుకుంటాను పిల్లలని, నిన్ను కొన్ని రోజుల తర్వాత వెళ్దువులే అర్జున్ దగ్గరికి అని అర్జున్ని కలవకుండా చేస్తుంది. అలాగే సరిగ్గా అదే సమయంలో తన అక్క కూతురు రీనాని అర్జున్ ముందు నిలబెట్టి కావ్యగా తన భార్యగా రీనాని పరిచయం చేస్తుంది అర్జున్కి. అర్జున్ కళ్ళ గంతలు విప్పిన తర్వాత అర్జున్ మాత్రం తన కళ్ళు వచ్చినందుకు కావ్యని చూడబోతున్నందుకు చాలా ఆనందించాడు. అయితే రియాను చూసినప్పుడు ఆమె ఎవ్వరు అన్నట్టుగా అర్జున్ ఆమెను అంత సొంతంగా ఫీల్ అవ్వలేదు. రీనాని చూసినప్పుడు ఇంకా ఆమె మాటలు వింటున్నప్పుడు అర్జున్కి ఆమె పైన ఆమె ఎవరో తెలియని వ్యక్తి అలా ఫీల్ అయ్యాడు. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది తనకి. అయినా మీరా తన అబద్ధాలతో అర్జున్ని కన్ఫ్యూజ్ చేసి చివరికి రీనాను తన భార్యగా ఒప్పించింది. అర్జున్ కూడా రీనానే తన భార్యగా మనసుకి సర్ది చెప్పుకున్నప్పటికీ తను మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడంటే నేనే ఆపరేషన్ తర్వాత కావ్య గొంతును మర్చిపోయానేమో ఒకవేళ అనుకున్నాడు. రీనా దగ్గరికి వచ్చి అర్జున్తో క్లోజ్గా మూవ్ అవ్వటానికి చూస్తున్నప్పుడు అర్జున్ మాత్రం రీనాతో క్లోజ్గా ఉండలేకపోయాడు. ఎందుకో తెలియదు, అతనికి ఏదో లోపల ఒకలాంటి ఫీలింగ్ ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు కావ్య ఎలాగైనా ఈరోజు అర్జున్ని కలవాలి అని అనుకుంటుంది. అప్పటికే 5 నెలలు గడిచిపోతాయి. ఇంకా మీరా ఎంత చెప్తున్నా వద్దంటున్నా వినకుండా అర్జున్ని కలవాలి అని కావ్య పిల్లలిద్దరిని తీసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వస్తుంది. తర్వాత ఆమెకి రీనా కనిపిస్తుంది. రీనా లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. నువ్వెవరు అన్నప్పుడు నేను అర్జున్ భార్యను అని అంటుంది రీనా. ఇక నేను అర్జున్ భార్యను అన్నప్పుడు కావ్య చాలా షాక్ అవుతుంది. నువ్వు అర్జున్ భార్య ఏంటి, నేను కదా అర్జున్ భార్యని అని అంటుంది. నువ్వు అర్జున్ భార్యవు, అవును కరెక్టే, కానీ అది అర్జున్కి కళ్ళు రాకముందు. అర్జున్ ఎంత గొప్ప ధనవంతుడో నీకు తెలుసు కదా. అర్జును కళ్ళు రాకముందు అర్జున్కి నీ అవసరం ఉంది. తనకు ఒక సర్వెంట్ కావాలి, తనను చూసుకోవడానికి ఎవరైనా కావాలి, కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి కళ్ళు వచ్చేసాయి, నీతో అవసరం లేదు అతనికి, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెబుతుంది. ఇలా చెప్పినప్పుడు కావ్య చాలా షాక్కి గురవుతుంది. ఇంకా తన ఏడుపు మాత్రం ఆగకుండా ఒక్కటే ఏడుస్తుంది. అయితే మీరా కూడా మధ్యలో వచ్చి చూసావా అమ్మ, నేను అందుకే వద్దన్నాను నిన్ను ఇక్కడికి రాకుండా. నాకు అర్జున్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నది ఎప్పుడో తెలుసు, కానీ నువ్వు బాధపడతావని చెప్పలేదు. పద అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఈ ధనవంతులు ఎప్పుడు ఇలాగే చేస్తారు అని చెప్పి కావ్యకు సర్ది చెప్పి ఇంకా ఏదో తను ఒక యాక్టింగ్ లాగా చేస్తుందన్నమాట. కావ్య మాత్రం అర్జున్ ఇలా ఎందుకు చేశాడు, అర్జున్కి నేనంటే ఎంత ఇష్టం, అసలు నమ్మలేకపోతున్నా అని చెప్పేసి షాక్లో ఉండి ఏడ్చుకుంటూ మీరాతో వెళ్ళిపోతుంది. ఇంకా మీరాకు చెప్తుంది, నేను ఇంకా ఈ సిటీలో ఉండలేను, నేను వెళ్ళిపోతాను నా పిల్లల్ని తీసుకొని వేరే సిటీకి అని చెప్తుంది. ఎక్కడికి వెళ్తావు అని మీరా అడుగుతుంది. అయినప్పటికీ కావ్యకి అక్కడ ఉండటానికి మనసు ఒప్పుకోదు. నేను వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వేరే సిటీకి వెళ్ళిపోయి బ్రతుకుతాను అని అంటుంది. అప్పుడు తను బట్టలు కొని సర్దుకొని అక్కడ నుండి బయలుదేరి వేరే సిటీకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన కావ్య చివరికి తన భర్తను కలుస్తుందా లేదా అనేది పార్ట్ 2లో చూద్దాం. అది రేపు విడుదలవుతుంది. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.